హైదరాబాద్లో ఆషాఢ మాస బోనాలు అయితే మరి షురు అయినాయి అనే చెప్పుకోవచ్చు. గోల్కొండలో చూస్తున్నాం కదా ఎంత రష్ కనబడుతుందో. అందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? 25 సంవత్సరాల నుంచి వస్తున్నా. 25 25 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఉండేది సికింద్రాబాద్ మాది. సికింద్రాబాద్. కానీ 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. పైనకి ఎక్కుతారా? ఎక్కుతాను, ప్రతి ఇయర్ ఎక్కుతాను. ఎలా అనిపిస్తుంది గోల్కొండ? బాగా అనిపిస్తుంది, మంచి ఎనర్జెటిక్ ఉంటుంది, సంతోషంగా అనిపిస్తుంది, అలసట అనిపించదు. అమ్మని చూడాలనే ఉత్సాహంలో మాకు అలసట అనేది తెలియదు. ఆకలి అన్నీ మర్చిపోతాం. ఫ్యామిలీతో వస్తారా? ఫ్యామిలీతో వస్తాం. వీళ్ళంతా పిల్లలు నా కూతురు, నా మేనకోడళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు ముందుకెళ్ళారు. ఇంకా అందరూ ఓకే, మన పిల్లలకి మన కల్చర్ తెలియాలి కదా, అట్లా అనేసి మన నేర్పిస్తున్నారా? అందరికీ ఆల్మోస్ట్. ఆషాఢ మాసం బోనాలకి మీరు 25 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. బోనాల పండుగ చాలా చక్కగా జరుపుకుంటారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న యువతకు తెలియాలి అసలు బోనం అంటే ఏంటి అని. మీరు మీ మాటలు అంటే బోనం అంటే అమ్మవారికి మనం సమర్పించే నైవేద్యం, ఆమెకు పెట్టే ఒక ఆహారం. ఆమె మన నుంచి ఏం కోరుకోదు, మనందరినీ చల్లగా చూడడానికి, ఆమెకి వర్షాలు పడడానికి ఫస్ట్ మనం ఆమెకు సమర్పించే తొలి బోనం అనమాట. ఆమెకు భోజనం మనం పెట్టేది బోనం అంటే. ఇంకా ఇంత అంగరంగ వైభవంగా ఆమెకు తీసుకెళ్ళి మేము ఒక మీల్ ఇస్తున్నాం, మనం ఆమెకి ఫుడ్ పెడుతున్నాం అనమాట. ఆషాఢ మాసంలో పెడుతూ ఉంటారు కదా బోనాలు. అంటే కలరా వ్యాధులు అలాంటివి ఏం రాకుండా అమ్మవారికి శాంతి పరిచి మమ్మల్ని చల్లగా చూడమని చెప్పి మొక్కుకునే విధానం ఇది. ఆషాఢ మాసంలో ఆడపిల్లలు చేతులకు గోరింటాకు పెట్టుకొని అమ్మవారికి బోనం వండాలి. అవునవును, ఇంటి ఆడపిల్ల లక్ష్మితో సమానం కదా, అదొక కల్చర్ అనమాట. ట్రెడిషనల్ పూర్వం నుంచి వస్తుంది అది. బోనాలు ఎందుకు పెడతారు మీకు తెలుసు? అమ్మవారికి ఫుడ్ ఇప్పుడు మన ఇయర్ అంతా మంచిగా ఉండడానికి, మనము వర్షాలన్నీ మంచిగా పడడానికి అమ్మవారికి నైవేద్యం పెడతాం. కానీ ఈ సంవత్సరం మీరు చూస్తున్నట్టుగా సమాజంలో మాత్రం ఇప్పుడైతే మొత్తం కూడా చెడే చూస్తున్నాం ఎక్కువ. ఎందుకంటే బలవన్ మరణాలు కావచ్చు, ఒకరినొకరు చంపుకోవడాలు కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాము. ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే అలాంటివి అందరూ చెయ్యరు, కొంతమంది బుద్ధి ఇంకా అది, ఇక దేవుడు అన్నీ చేయలేం కదా. ఏం కోరుకున్నారు? అందరు బాగుండాలని కోరుకుంటాము. మేము ఉండాలి, అందరిని చల్లగా చూడాలి, అనుకున్న విధంగా వర్షాలు పడాలి, కోరుకున్న భక్తులందరూ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది ఈసారి బోనాలు? చాలా బాగా. అమ్మవారు బొట్టు పెట్టుకోలేదు. ఎంజాయ్ చేస్తున్నాం. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కువ రష్ ఉంది కదా, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎంజాయ్మెంట్ అంతే. సరే, చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు, మనకు కనిపిస్తూనే ఉన్నారు. మరి ఎందుకంటే మనకు గురువారం రోజు మాత్రము అమ్మవారికి తొలి బోనం సమర్పించిన రోజు కొంతవరకు తగ్గినప్పటికీ కూడా భక్తుల రద్దీ ఈ రోజు ఆదివారం అవ్వడంతో కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. చాలా భారీ ఎత్తున కూడా కనిపిస్తూ ఉన్నారు, వేల సంఖ్యలో కూడా ఉన్నారు ఇక్కడ భక్తులంతా కూడా. మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ అంతా. ఎందుకంటే ఇక్కడ గోల్కొండ అమ్మవారి బోనాలు, ఆషాఢ మాసం బోనాలకి తొలిసారిగా ఇక్కడ అమ్మవారికే బోనం నైవేద్యం సమర్పిస్తారు. అలాగే ఆఖరి వారం కూడా అమ్మవారికే పెట్టి ఇక్కడ ఎండ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటిది ఇక్కడ అమ్మవారికి తొలి బోనం ఎక్కించడం అనేది మామూలుగా కాదు, అది ఎంతో పవిత్రమైన నైవేద్యాన్ని మనం అందిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి భక్తులు అయితే చాలా మంది కూడా చెప్తున్నమాట. అందుకు చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరికొంతమంది భక్తులతో మాట్లాడిద్దాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తున్నారు? మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. పైనకి ఎక్కుతారా మీరు? ఎక్కుతాము, దగ్గరికి ఎక్కుతాం. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. మెట్ల పూజ కూడా భలే అనిపిస్తుంది. మెట్ల పూజ కూడా బాగా అనిపిస్తుంది. మీరు చేశారా ఎప్పుడైనా? ఇప్పుడే చేసి వస్తున్నాము. మెట్ల పూజ చేశారా? ఓకే, అమ్మవారు అంటే ఆషాఢ మాసం బోనం గురించి ఒక్కసారి మీ మాటలు. ఆషాఢం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మాకు కుటుంబం అంతా హాయిగా సంతోషంగా ఉన్నాం, పిల్ల పాపలతోటి. చాలా బాగుంది. మైమగల్ల అమ్మవారు. మైమగల్ అమ్మవారు, అందుకే అంత పైనకి ఎక్కి చూస్తూ ఉంటారు కదా. ఓకే, మైమగల్ అమ్మవారు మెట్ల పూట ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి మెట్ల పూజను కూడా చేసుకొని వస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చాలా మంది ఇంకా వెళ్తూ ఉన్నారు అమ్మవారి దర్శనానికి. మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా ఈరోజు సండే అవడంతో, ఆదివారం సెలవు దినం అవడంతో కూడా చాలామంది రద్దీగా ఉన్న పరిస్థితి చూస్తున్నాము. చాలామంది ఇక్కడ అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు, అందుకే అంత కష్టమైనప్పటికీ కూడా అమ్మవారి మెట్లను ఎక్కి వస్తూ అమ్మవారి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాము అని చెప్పేసి కూడా భక్తులంతా చెప్తున్న మాట. అంటే ఈ నెలంతా కూడా 4 వారాలు కూడా చాలా చక్కగా జరిపించుకునే పండగ.
తెలంగాణలో అంత పవిత్రమైన పండగ బోనాల పండగ. ఎంతో పవిత్రమైన ఈ బోనాల పండగని ఇక్కడ ప్రజలందరూ కూడా ఇంత భారీ ఎత్తున వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా జరిపించుకోవడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఆషాఢ మాసం బోనాలు అనేది సకల రోగాలను ఆమె తీసేయడానికి సకల రోగాలని మొత్తం కూడా తొలగించే ప్రయత్నంలోనే అమ్మవారికి అమ్మ ఏం కాకుండా చూడు తల్లి అని చెప్పేసి మొక్కుకొని అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తూ ఉంటాం. కాబట్టి ఆ బోనం పవిత్రత ఇప్పుడు ఆషాఢ మాసంలో ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న మాట చాలామంది భక్తులు. కాబట్టి ఆడవాళ్ళు లక్ష్మీదేవితో సమానం కాబట్టి అంత వాళ్ళు పవిత్రంగా ఉండి బోనాన్ని సమర్పిస్తే ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న మాట. అయితే అమ్మ ఇక్కడికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మీరు దర్శనానికి? చాలా రోజుల నుంచి వస్తున్నామండి. చాలా రోజుల నుంచి వస్తారు. ఎలా అనిపిస్తుంది? బాగుంటుందండి, బాగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి? నెరవేరుస్తారు. నెరవేరుస్తారు. పైనకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంటారా? పోవాలి మేడం, ఎప్పుడు పోవాలి. ప్రతిసారి పోతారా వచ్చినప్పుడు? అవును మేడం. పైనకి వెళ్తారు. కష్టం అనిపిస్తుంది. టైం పడాలి కదా, తప్పదు కదా, పోవాలి, బాగుంటుంది. మెట్లెక్కేటప్పుడు కష్టం అనిపిస్తుంది, పైన పోయినాక అంత మర్చిపోతాం. అవును. ఆషాఢ మాసం బోనం పెడతారు కదమ్మా. ఆషాఢ మాసం అసలు బోనాల పండుగ అంటే ఏంటి? ఎందుకంటే ఇప్పుడున్న తరానికి తెలియాలి కాబట్టి నా తెలియదు మేడం, పెద్దవాళ్ళు చెప్తారు కానీ చెప్పడానికి టైం పడుతుంది. బాగుంటుంది, పిల్లలు బాగుండాలి, జ్వరాలు రావద్దు, అది రావద్దు అని మొక్కు. ఎంజాయ్ చేస్తున్నావా పండుగ? అవును, పైనకి వెళ్ళావా? ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలి. చాలా మంది ఉన్నారు కదా మరి ఇక్కడ జనాలు, ఇబ్బంది అనిపిస్తుంది. అవును, చాలా బాగుందా? అవును ఉంది. ఓకే ఉంది. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? అక్క మేము కొత్తగా వచ్చినాం అక్క, మా పిన్ని అవునా? ఓకే పర్వాలేదు. ఇక్కడ అందరు కూడా భక్తులు ఉన్నారు చాలా వరకు అంతా కూడా. అమ్మ మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే, కానీ ఇక్కడ రావడం ఫస్ట్ టైం మేము. ఇక్కడికి రావడం అంటే హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాలు? ఒక 25 ఇయర్స్ అయింది. 25 years. కానీ గోల్కొండకు మాత్రం ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్ టైం. మరి ఇక్కడ ఈసారి ఫస్ట్ టైం చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము అసలు అనుకోలేదు ఇంత జనం ఉంటారు అన్నట్టు, కానీ చాలా బాగుంది అసలు. అసలు ఇంత జనం వస్తారంట అనుకోలేదు కానీ అసలు చాలా బాగుంది. ఇంత జనము అసలు పైకి వెళ్ళాలంటే కూడా మాకు ఇంత జనంలో అమ్మవారి దర్శనం దొరుకుతుందో లేదో కూడా అనిపిస్తుంది. వెళ్ళారా పైకి? వెళ్ళలేదు, ఇంకా ఇప్పుడే పైకి వెళ్తున్నాం. పైకి వెళ్తారు ఇంకా. అంటే కొంచెం ఎగ్జైటింగ్ గా ఉందా? అవునవును, అంటే ఇంతమంది జనం ఉన్నారంటే అక్కడ ఏదో బాగుంటుందనే కదా. మళ్ళీ లేకుండా ఇంత జనం రారు కదా. నైజాంల కాలం నుంచి కూడా అమ్మవారు వెలిసింది ఇక్కడ. అమ్మవారు వెలిసింది కదా. వాళ్ళే బోనం పెట్టారు actually. అవును, అక్కడ నుంచి కూడా అప్పటి నుంచి పవిత్రత ఉంది. కానీ మరి ప్రతి ఇయర్ వస్తారా? మంచిగా అనిపిస్తుంది. వస్తామండి, ప్రతి సంవత్సరం వస్తాము. ఈ సంవత్సరం చూసారు ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. మరి చూస్తున్నాం కదా. ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మవారి పవిత్రత తెలియని వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలను భక్తులను దృష్టిలో పెట్టుకొని చాలా బాగుంది, అసలు చాలా చక్కగా అనిపిస్తుంది. ఇప్పటివరకు రాలేదు కానీ ఇప్పటికైతే చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఇయర్ కూడా వస్తాం మేము అని చెప్పేసి కూడా భక్తులు అయితే చెప్తూ ఉన్నారు చాలామంది. అంటే గోల్కొండ బోనాలు అనేటివి అంత పవిత్రమైన బోనాలు. అమ్మ ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు సార్ తల్లి మీరు ఇక్కడికి? ఓకే. కొంతమంది మాత్రము చాలా వరకు కూడా ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా కూడా ఉంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు బోనాలను సమర్పించుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా కొంతమందికి ఆనవాయితీగా మారింది ఇక్కడంతా కూడా. ఈ ఆనవాయితీగా మారిందే వాళ్ళు ఇక్కడ దైవంగా కూడా కులదైవంగా ఇంటి దైవంగా కూడా కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా పైనకెళ్ళి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అంటే ఆషాఢ మాసంలో సకల రోగాలను తొలగించే తల్లి అమ్మవారు. ఈ అమ్మవారికి నైవేద్యం ఎక్కించడం అనేది కూడా ఎంతో పవిత్రమైన రోజుగా కూడా ఈరోజు భావిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి గుగ్గిలము మషాచి అలాగే వ్యాపారులతోటి బోనము అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే పసుపు కుంకుమ. పసుపు అంటే అమ్మవారికి బండారు. ఈ బండారు అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది. ఎందుకంటే అమ్మవారు ఆ బండారునే నీళ్ళలో కలిపి మొత్తము ఊరికి వచ్చిన రోగాన్నంతా కూడా తొలగించి దూరం చేసింది. మరి పసుపులో అన్ని యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎటువంటి రోగాన్నైనా తొలగించే శక్తి పసుపుకు ఉంటుంది. కాబట్టి అమ్మవారికి బండారు అంటే చాలా ఇష్టమని బండారును కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. కుంకుమ బండారు కూడా సమర్పించి ఆమెకు గావు మేకలన్నీ కూడా మొక్కుబడిగా చెల్లించుకొని భక్తులు అమ్మవారికి మొక్కును చెల్లించుకుంటారు. అంతే పవిత్రతతోటి ఆమె కూడా భక్తులను అంత చల్లగా కూడా దీవిస్తూ ఉంటుంది. మరి అలాంటిది ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు అనేటివి ఇంకా ఏ రేంజ్లో ఉండబోతున్నాయి, హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా దుమ్ము లేపేలాగా కూడా ఇక్కడనైతే జరగబోతున్నాయి అనేది తెలుస్తూనే ఉంది అందరికీ కూడా. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా వరకు అయితే చూస్తూనే ఉన్నాము అంతా కూడా.
అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు తల్లి ఈడికి? వస్తున్నాం. పోయిన సంవత్సరం వచ్చినాము. పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఇక్కడనే నార్సింగ్ మా అమ్మ వాళ్ళది. ఇది మా కోడలో అమ్మమ్మ గారు, మీ కోడలోళ్ళ అమ్మ అమ్మమ్మ గారు మేనమామలు ఉంటారు ఇక్కడ. వచ్చినాం. పైకెక్కి వచ్చిరా? పైకి ఎక్కి లేకలేను. ఇక్కడ పోయినసారి ఎక్కిరా? పోయినసారి ఎక్కిన ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. కొద్దిగా మనసు వదిలిండ్రు, వెళ్ళాము వచ్చినాం. మంచిగానే పోయి మంచిగా వచ్చినాం. మంచిగా వచ్చింది. ఆ. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇంత రద్దీతో అనిపిస్తుందమ్మా, మంచిగా అనిపిస్తుంది. నా కాలుకు రాడేసారు కానీ ఎక్కిన నేను. కాలుకు రాడేసి ఎక్కిన సంతోషం. ఏమనిపించలేదు, పైన పోయినాక కష్టం. ఏమనిపించలేదు. ఇటు నుంచి పోయినాం, అటు నుంచి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కుతారా? ఏమో మా కొడుకున్నాడు, ఇక శక్తి ఉంటే ఎక్కుతూ అమ్మ అంటున్నాడు. అమ్మ బోనము అంటే మీరు పెద్దోళ్ళు, ఇప్పుడు చాలా మందికి తెలియాలి బోనం అనేది అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు తల్లి? బోనంలో ఏం వేసి వండుతారు? అన్నము, పరమన్నము, నూనె పోలేలు, పెరుగు, పలుచు పులుసు వేస్తాం. బెల్లం కానీ బెల్లము, పెరుగు, నూనె పోలేలు పెడతాం. వేసి వండుతారు. ఎందుకంటే చాలా మందికి బోనం ఎట్లా చేయాలనేది కూడా ఇప్పటి వాళ్ళకి తెలియదు. నూనె పోలేలు, పెరుగు, పలుచు పులుసు మంచిగా చేస్తాం. అమ్మవారు సంవత్సరానికి ఒకసారి కదా. కొంతమంది పొద్దుముఖంగా అంతా తిని తాగి చేసి అమ్మవారికి బోనం ఎత్తుతారు. అమ్మవారికి అట్లా బోనం ఎత్తచ్చు? ఇక పోషమ్మక్క ఎల్లమ్మకైతే తిని తాగొచ్చు అంటారు, పోషమ్మకు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. పరిగడుపున బోనం పెడతారు. మంచిది, మంచిది, మంచిది. మీరు ఎన్ని సంవత్సరాలు ఒక 10 years అయింది. నా పెళ్లి కానప్పటి నుంచి వస్తానండి. మీకు పెళ్లి కానప్పటి నాకు 2 పిల్లలు. ఇప్పుడైతే ఫెరోజ్ కూడా బాలనగర్ నుంచి వస్తాను. కూడా మంచిగా దర్శనం దర్శనం చేసుకుంటాను ఎవ్రీ ఇయర్. చాలా బాగుందండి, చాలా చాలా. ఇట్స్ వెరీ స్పెషల్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ గోల్కొండ కోట్. మంచిగా అనిపిస్తుంది. చాలా ఓకే, మీది ఇక్కడే అని చెప్తున్నారు మీ అత్తయ్య గారు. మాది ఇక్కడే, మా అమ్మమ్మ వాళ్ళది ఇక్కడే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. పుట్టినప్పటి నుంచి ఇక్కడికి వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేరుతుంది. మేమైతే ప్రతిసారి వస్తాం ఇక్కడ. దర్శనానికే వస్తారా? బోనం ఏమన్నా బోనం కూడా చేస్తాం మేము. బోనం కూడా చేస్తాం. ఓకే. పైన వరకు మా వాళ్ళందరూ వెళ్తాం పైకి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గోల్కొండ అమ్మవారి? ఎందుకంటే తొలి బోనం కూడా అమ్మవారి. అవును, చాలా సంతోషంగా ఉంటుంది. మేము అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఓకే, చూసాం కదా ఇక్కడ అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటాము అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గోల్కొండ అమ్మవారి బోనాలంటే ఎంతో పవిత్రత కలిగినాయి అని చెప్పేసి కూడా అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని చెప్పేసి కూడా చెప్తున్న మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఇంకా చాలా వరకు వస్తూనే ఉన్నారు. వందల తరబడి, వేల తరబడి కూడా భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. చాలామంది ఇంకా కొన్ని బోనాలు వస్తున్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాము. రండి. స్వామి ఒక్క మాట. గోల్కొండ కోట నేను 35 సంవత్సరాల నుంచి చేస్తున్నామ్మా. 35 సంవత్సరాలు. అమ్మవారి పవిత్రత గురించి. అమ్మవారు పవిత్రంగా అంటే అమ్మవారికి తాను చేసి తడిబట్టలతోని భోజనం చేయాలి. అమ్మవారికి మాట్లాడొద్దు. పలుచు పులుచు, బూరెలు, పరమన్నము అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. యాపాకు, కోడి బియ్యము అమ్మవారికి. ఈసారి ఎలా ఉండబోతుంది స్వామి? ఎందుకంటే ఉందమ్మా, చాలా బాగుంది. చాలా బాగుంది అమ్మా. అమ్మవారి చూపు ఎలా? చూస్తుంది కదా అమ్మవారు. అమ్మవారు ఇగో ఇక్కడ పైన ఉంది కదా అమ్మవారు, అందరినీ చూస్తుంది. అమ్మ దైవం చాలా పెద్దది, చాలా పెద్దది. వెలకట్టలేము అమ్మకు. గోల్కొండ అమ్మవారికి జగదమ్మ. నేను 35 సంవత్సరాలు చేస్తున్న అమ్మవారు నాకు చాలా సంతోషంగా చూస్తుంది. సంతోషంగా. తెలంగాణ ప్రజలందరికీ ఏం చెప్తున్నారు? అందరు సుఖశాంతులతో ఉండాలి. అమ్మవారికి ఇంకా చాలా మంది చేయాలి. ఇంటింటికి వెళ్ళలేని దేవత. ఇంటింటికి ఒక బోనం చేస్తే అమ్మకు సంతోషం అవుతుంది. పోతరాజుల వేషాలు ఉన్నాయి, మరి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ఎంత సమయం పడుతుంది ఈ వేషానికి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి పోతరాజులే ఉన్నారు మనతో పాటు. స్వామి చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పోతరాజు? 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం. నేను 12 సంవత్సరాల నుంచి. వంశపారంపర్యంగా? వంశపారంగా ఏం లేదు, నేను వేయాలని అమ్మవారిని మొక్కుకొని వేసిన. నేను వేసాను. అమ్మవారిని మొక్కుకొని వేశారు. ఎంత టైం పడుతుంది మీరు ఇంత అలంకరణ అవ్వడానికి?
నేను ఒక 15-20 మినిట్స్ పడుతుంది ఓన్లీ ఫిష్ తయారు కావడానికి. 20 మినిట్స్లో తయారైపోతాం మేడం మేము. ఎందుకంటే అమ్మవారి దీవెన మా దగ్గర ఉంది కాబట్టి 20 మినిట్స్లో అయిపోతాం మేము పోతురాజు. పోతరాజు పవిత్రత గురించి ఒకసారి చెప్పండి. పవిత్రత అనేది ఏం లేదు, అమ్మవారు మనకు ఉంది, మనము అదే వాళ్ళ తమ్ముడిలాగా మనం విషయం ఇస్తున్నాం అంతే తప్ప, అంతే తప్ప మనకి ఏం తెలియదు. గ్రామ భద్రత కూడా కదా. గ్రామకు ఇక గ్రామానికి అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి రక్షణగా పోతురాజు ఉంటాడు తమ్ముడిలాగా. తమ్ముడే పోతురాజు తమ్ముడు. ఎట్లా అనిపిస్తుంది మీకు 12 సంవత్సరాల నుంచి? 12 అందుకనే వేస్తున్నా కదా మేడం, నేను 12 సంవత్సరాల నుంచి అవుతుంది కాబట్టి నేను పోతురాజు విషయం వేస్తున్నాను. నాకు అమ్మవారి దీవెన ఉంది, నేను అట్లా అని చెప్పేసి విషయం వేస్తున్నాను. ఇక్కడ గోల్కొండ అమ్మవారి దగ్గరే వేస్తారా మీరు? ఇంకెక్కడైనా? లేదు, గోల్కొండ అమ్మవారి దగ్గర వేసా, లాల్ దర్వాజా దగ్గర వేసా, విజయవాడలో వేసా, బల్కంపేటలో వేసా, విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వేసా, లాల్ దర్వాజా మాంకాలమ్మ గుడికి వేసా, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వేసా. ఇంకొకటి నేను బస్సీ పోతురాజుని మేడం, నేను ఉన్నగా చెప్పాలంటే బస్సీ పోతురాజుని వచ్చి కూడా నేను పోతురాజు. ఎందుకంటే అంత కష్టపడి మొత్తం అలంకరణ చేసుకుంటూ ఉంటారు, ఈ ఎండాకాలం కదా మొత్తం కూడా. అమ్మవారి దీవెన మనకు ఉంటే చాలు. మనకు ఆషాఢం ఉన్నప్పుడు అమ్మవారి దీవెన మనకు ఉండాలి అన్నట్టు మనం ఏదో పోతురాజు ఆడాలి మేడం. మేము మార్నింగ్ 9కి వేసినాం మేడం, ఇప్పటి వరకైనా కూడా మనకి ఏం కాలేదంటే అమ్మవారి దీవెన ఉంది కాబట్టి అంతే. గోల్కొండ కోటలో మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల సందర్భంగా మరి ఇక్కడ చూశారు కదా, కోటలో ఎంత చక్కగా బోనాలని అలంకరిస్తున్నారు, బోనాలు తయారు చేస్తున్నారు, చక్కగా ఉన్నాయి. అడిగి తెలుసుకుందాం అసలు బోనం ఎట్లా తయారు చేస్తున్నారో అడిగి తెలుసుకుందాము. చెప్పండమ్మా, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ బోనం నేను ఇప్పుడు గత 11 సంవత్సరాలుగా బోనం ఎత్తుకుంటాను ఇక్కడ అమ్మవారి దగ్గర. మా తాతల నాటి నుంచి చేస్తున్నాడు. నాకు గోల్కొండ అమ్మవారి వస్తుంది. మేము చిన్నప్పటి నుంచి వీళ్ళంతా నా పిల్లలు, నా శిష్యులు, వీళ్ళతో ప్రతి సంవత్సరం 11 సంవత్సరం నుంచి ఇక్కడికి వచ్చి నియమ నిష్టలతో పొద్దున లేచి స్నానం చేసేసి వచ్చి అమ్మవారి దగ్గర పరమన్నము మాట్లాడకుండా అమ్మవారికి ఏడంతస్తుల బోనం తీస్తాము. మాట్లాడకుండా ఆమెకి పరమన్నము, పచ్చన్నము, పచ్చి పులుసు, వేపాకులతో ఉన్నదాలు, బియ్యము, అమ్మవారికి బట్టలు అట్లా తీసుకొచ్చి బోనం చేసి అమ్మవారికి ఎక్కిస్తాము. అంటే శివసత్తులు అంటే అమ్మవారి స్వరూపం, అర్ధనారీశ్వరులు అంటారు కదా, మీరు బోనం ఎత్తితే చాలా పుణ్యం ఉంటుంది అంటారు. శివశక్తులు వేరే, జోగినిలు వేరే. జోగిని ఇప్పుడు మేము జోగినిలం, అమ్మవారికి అంకితం అయిపోతాం. శివశక్తులు అంటే వాళ్ళు దేవునితోని కొంచెం దగ్గరకు ఉంటారు. అట్లా ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో బోనం నెత్తిన వెతుకున్న టైంలో? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు అమ్మవారు ఒంటి మీద ఉంటుంది కదా, అమ్మవారు ఉన్నంతసేపు మాకు అసలు ఇక్కడ లోకం ధ్యాస అనేది ఉండదు. అట్లా ఎంతసేపు ఉంటుందమ్మా అమ్మవారు 10 నిమిషాలు అంతే. మిగతా టైంలో మేము అమ్మవారికి భక్తితో ఆటపాటలతో బోనం ఎక్కిస్తాం అంతే. ఎన్ని బోనాలు చేస్తారు? చాలా అలంకరణ చేస్తున్నారు. మా పిల్లలందరూ వీళ్ళంతా నా శిష్యుల బోనాలు మొత్తం అవి ఒక 10-15 బోనాలు వెళ్తాయి అన్ని. ఎంత టైం పడుతుంది బోనాలు చేస్తారు? బోనాలు చేయడానికి మొత్తం 3 గంటల టైం పడుతుంది. బోనాలు మంచిగా బెల్లము నైవేద్యం అన్ని, బెల్లము, పరమన్నము, పాలు పోసి ఆ పరమన్నం వండుతాము. మళ్ళీ పచ్చగూర, పచ్చన్నము, 5 రకాల ఆకులు తీసుకొని వండుతాము. అట్లా కుంకుమ, పసుపు, సున్నము, కుంకుమ, పసుపు, సున్నము, చెంకి అట్లా. ఈసారి ఎట్లా ఉండబోతుంది అంటారు? చాలా ఈసారి జోగిని వ్యవస్థ కూడా మారింది. ఆ జోగిని వ్యవస్థకు కూడా చాలా రెస్పెక్ట్ వచ్చింది. ఒకప్పుడు జోగినిలు అంటే పట్టించుకోకపోతుండే, ఇప్పుడు జోగిని వ్యవస్థను కూడా పట్టించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కొంచెం మంచిగా ఉంది, ఈసారి మంచిగా ఉంది. మాకు ఉండబోతుంది కూడా రాను చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకంటే అమ్మవారు మేము బోనం మా ఒక్కరి కోసం చెయ్యము, లోక కళ్యాణం కోసం అమ్మవారికి బోనం ఎక్కిస్తాము. ప్రతి ఒక్క పాడి పంట రైతు వీళ్ళందరూ బాగుండాలని చెప్పి అమ్మవారికి మేము బోనం చేస్తాము. మా ఒక్క వాళ్ళ కోసం లోకం కోసమే బోనం చేస్తాం. ఎందుకంటే మేము జోగిలం అంటే అమ్మవారికి అంకితమైన ఉంటాం కదా, మేము అమ్మవారికి సేవ, లోకానికి సేవ చేయడానికి ఉంటాం మేము. అదొకసారి ఇటు ఇస్తే చూపిస్తే చక్కగా కూడా కుంకుమ, సున్నము, కానీ ఎంత ముద్దుగా ఉంది చూడండి. ఇది రాగి బింద,
కుంకుమ సున్నంతో అలంకరణ చేస్తూ ఉన్నారు. ఇందులో మంచి అమ్మవారికి నైవేద్యం పెట్టి యాపరిళ్ళలన్నీ కూడా నిండుగా అలంకరించుకొని పూలను సమర్పించి పైన పానకం కూడా పెట్టి అమ్మవారికి బోనాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా మనకు ఎంత చక్కగా ఉంది చూడండి, మంచిగా బుట్ట బోనం, చిన్న బోనము అమ్మవారికి చక్కగా ఉంది. మంచిగా వేస్తారు. వీళ్ళైతే దాదాపు 15 బోనాలు ఇక్కడ నుంచి వెళ్తాయి. అట్లాంటిది మరి ఇక్కడ నుంచి ఇంత ఇష్టంగా మనస్ఫూర్తిగా బోనాలను అలంకరిస్తూ ఉన్నారంటే ఎంత బాగుంటుంది చూడండి. అక్కడ రెడీ చేస్తూ ఉన్నారు, ఎంత బాగా అన్ని టేపులు వేసి, అంటే అంతా కూడా అలంకరణ ఊడిపోకుండా అంటుకోవడానికి కూడా మొత్తం కూడా అలంకరిస్తూ ఉన్నారు. అంతా ఎంత చక్కగా ఈ బోనాలు ఎత్తుకొని ఆ అమ్మవారి ఒంటి మీద ఉన్నంతసేపు వీళ్ళు ఆడుతూనే ఉంటారు. ఇంకా అమ్మవారికి నచ్చినంత సేపు వాళ్ళు ఆడడం అనేది, బోనం సమర్పించడం అనేది ఎంత అదృష్టంగా భావించవచ్చు చెప్పండి. ఇక్కడ ఇంకా మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఈ బోనాలు అలంకరణ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట టైం పడుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాలుగా బోనం ఎత్తుతుంది? 3 సంవత్సరాలకు బోనం ఎత్తుతున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి బోనం ఎత్తడం ఆనందంగా ఉంది మాకు. ఆనందంగా ఉందా? మీరు చెప్పండి. ఎందుకంటే బోనం ఎత్తుకుంటారు చాలా సంవత్సరాల నుంచి కూడా, మీరు చాలా పవిత్రంగా కూడా బోనాన్ని సమర్పిస్తుంటారు. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా అమ్మవారికి బోనం తీయడం అంటే చాలా సంతోషం మాకు. ఇట్లా అమ్మవారికి బోనం తీసి మన ఇంటి గురించి, మన ఊరి గురించి, మన వాళ్ళ గురించి మనం ఆనందంగా బోనం తీస్తుంటే, ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారికి బోనం తీస్తే ఎంతో మనసు నిమ్మలంగా ఉంటుంది. అమ్మవారికే మనం బోనం తీస్తున్నాము, అసలు అమ్మవారే వచ్చి బోనం తీస్తుంది అన్నట్లు ఉండాలి. ఈసారి ఎలా ఉండబోతుంది ప్రజలకి? ఇప్పటికైతే ప్రశాంతంగానే ఉంది. ఇక ముందు రోజులలో కూడా ఇట్లనే ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా బాగుండాలి. ఇంతకంటే మనం ఇంకొంచెం ముందుకెళ్ళాలి. మన ఇండియా వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా కానీ మన తెలుగు భారతీయ సంస్కృతిలో మనం ముందుకెళ్తున్నామంటే చాలా సంతోషంగా ముందుకెళ్ళాలి. చాలా బాగుంది. వీళ్ళు బోనాలు చేసే విధానం కూడా చాలా చక్కగా ఉంది, చాలా పవిత్రంగా ఉంది. చాలా బాగా చేస్తున్నారు బోనాలను అయితే. ఎందుకంటే వీళ్ళకి తెలుసు కాబట్టి జోగినీలు అంత మామూలుగా విషయం కాదు. జోగినీలు బోనం ఎత్తిరు అని అంటే కూడా అమ్మవారి స్వరూపాలు అని అంటారు. అలాగే శివసత్తులు, జోగినీలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి వీళ్ళు చక్కగా బోనాలు తయారు చేసి ఈ బోనాలని ఎంత చక్కగా అలంకరిస్తూ ఉన్నారు. ఇక్కడ అంతా జెంట్స్ కూడా ఉన్నారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ దాదాపుగా కూడా ఇటు నుంచి పెడతాను, ఇటు నుంచి వస్తాను. అన్న, ఎన్ని సంవత్సరాలుగా బోనం ఎత్తుతున్నారు? నేను బోనం ఎత్తుకోబట్టి ఇప్పటికి ఒక 7-8 ఏళ్ళు అయ్యింది. 7-8 ఏళ్ళు అయింది. మీరే స్వయంగా తయారు చేస్తున్నారు బోనాన్ని చాలా చక్కగా కూడా. ఎలా అనిపిస్తుంది? ఇక నేనే అని కాదు, ఎప్పుడో నా శిష్యులు తయారు చేస్తారు. ఇప్పుడు ఇక వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని నేనే చేసేస్తాను. అంటే అమ్మవారికి బోనం పవిత్రంగా చేస్తూ ఉంటారు, చాలా చక్కగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే మొత్తంగా కూడా బోనంలో ఏమేం వేసి వండుతారు? అప్పుడు పవిత్రంగానే చేసినాము, ఇప్పుడు పవిత్రంగానే చేస్తున్నాము, ఇకపై కూడా పవిత్రంగానే చేస్తాము. కాకపోతే అప్పటికి ఇప్పటికి మారిందంటే అప్పుడు కుండలో చేస్తుండే, ఇప్పుడు బిందెలో చేస్తాం. అంతకు మించి మార్పు ఏం లేదు. ఏది చేసినా అమ్మవారికి ఎప్పుడు ఒకటేలాగా చేస్తాం. ఇప్పుడు ఏముంది, ఆ బోనం అంటేనే అన్నం, అమ్మవారికి భోజనం పెట్టడం. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకెళ్తారు. కొంతమంది పరమాన్నము, కొంతమంది పచ్చన్నము అట్లా తీసుకెళ్తాం. నేనైతే నార్మల్గా మల్లన్న స్వామికి కానీ శాకాహార దేవుళ్ళకి తీసుకెళ్ళినప్పుడు పరమాన్నం తీసుకెళ్తాం. మాంసాహారం ఎక్కి అమ్మవార్లకు తీసుకెళ్ళినప్పుడు మాత్రం పసుపన్నమే తీసుకొని వెళ్తాం. కొంతమందిని ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళని అమ్మవారికి బోనం ఎందుకు పెడతారంటే పండగ చేసుకోవడానికి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అసలు అట్లా అంటారంటే అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులకు సరిగ్గా చెప్పకపోవడం, తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం. మనం ఏ పండుగ చేసినా కానీ, మనం ఏం చేసినా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. కాలానికి అనుగుణంగా మనం కాలం మారుతున్నట్టు మనం ఏదో ఒక పండుగ చేసుకుంటూ వస్తుంటాం. ఎందుకంటే అన్ని కాలాల్లో అమ్మవారి మనల్ని కాచి కాపాడి మంచిగా చూసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ తల్లిదండ్రికే తెలియదు బోనం ఎందుకు చేస్తామనేది. తల్లిదండ్రికి తెలియదు. తల్లిదండ్రికి తెలియనప్పుడు పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? మనం పిల్లలను కూడా తప్పడానికి లేదు. ఫస్ట్ తల్లిదండ్రి తప్పు. తల్లిదండ్రులు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. ఈసారి మరి అమ్మవారిని ఏం కోరబోతున్నారు? వర్షాలు మంచిగా పడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ జూలై ఎండింగ్ వరకు వచ్చేసినాం. మనం నార్మల్గా మనకు జూన్లోనే స్టార్ట్ అవ్వాలి వర్షాలు. ఇప్పటివరకు ఇంకా వర్షాలు రాలేదు. ఫస్ట్ వర్షాలు రావాలి, రైతు సరిగ్గా ఉండాలి. రైతు పంటలు మంచిగా ఉంటేనే మనం అందరం బతుకుతాం. మనం ఏ పని చేసినా ఎండాదోడే తినాలంటే రైతు వండియాలి. వర్షాలు లేని మనకు తిండి ఎడికెళ్ళి వస్తుంది. అందుకని అమ్మవారికి అన్నం పెట్టి మాకు కూడా అన్నం ఇవ్వమ్మా అని వేడుకోవడమే అంతే.
రైతుల కోసం మొక్కుతున్నారు ఈసారి ఇక వర్షాలు అమ్మ పడాలి. అర్థం రైతుల కోసము పంటలు పండాలి, వర్షాలు పడాలని మొక్కుతున్నారు. ఒక 100% నేను మొక్కిన అంటే దాంట్లో 70% రైతులు, 30% నా కోసం కూడా నేను మనుషులం కదా, స్వార్థం ఉంటుంది కదా. ఖచ్చితంగా చూసాం కదా, చాలా చక్కగా చేస్తూ ఉన్నారు బోనాన్ని. ఎంత చక్కగా ఇక్కడనైతే మొత్తం అయిపోయింది కూడా, అలంకరణ కూడా అయిపోయింది. అన్న ఈయన ఎన్ని సంవత్సరాలుగా బోనం ఎత్తుతున్నారు? 12 సంవత్సరాలుగా. 12 సంవత్సరాల నుంచి. అందరికీ శనార్థ శివసత్తులు అందరికీ. ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? చాలా బాగా అంటే చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా రైతులు, అందరు ప్రజలు కూడా వర్షాలు లేవని అల్లాడిపోతా ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది, అమ్మవారికి బోనం ఎత్తుతా ఉన్నారు. మరి వర్షాలు పడాలని కోరుకుంటా ఉన్నారు. చాలా బాగా కోరుకుంటున్నాం. తప్పక వర్షాలు పడాలి, ప్రజలందరూ మంచిగా ఉండాలి, యావత్ తెలంగాణ మంచిగా ఉండాలి, యావత్ తెలంగాణ ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. అందరి కోసం బోనం ఎత్తుతున్నారు. అందరి కోసం ప్రతిసారి బోనం ఎత్తాం, ఈసారి ప్రతిసారి ఎత్తుతాం. అమ్మవారి కోసం ఆడుతూ పాడుతూ సంతోషంగా వెళ్తాం. ఎంత టైం పడుతుందన్న బోనం తయారు? ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది. ఓకే, చూసాం కదా బోనాలను ఎంత చక్కగా తయారు చేశారు. అంతా కూడా చక్కగా బోనాలను తయారు చేసి ఇక్కడ నుంచి కూడా అమ్మవారి కోట మీదకైతే తరలించబోతున్నారు. అక్కడ అమ్మవారికి చెల్లించుకొని, మొక్కును చెల్లించుకొని, అమ్మవారికి బోనాన్ని సమర్పించుకొని ఇక్కడికి మళ్ళీ అమ్మవారి ముందు కోరికలన్నిటిని కూడా అమ్మవారి ముందు పెట్టుకొని జోగినీలు, శివసత్తులు, ప్రజలు అందరూ కూడా, భక్తులంతా కూడా గోల్కొండ కోటలో అంగరంగ వైభవంగా కూడా ఈ బోనాల పండగను అనేది జరిపిస్తూ ఉన్నారు. ఈ ఆదివారం, మొదటి ఆదివారం గోల్కొండలో ఇంతమంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి ఇంత ఆనందంగా పండగని జరిపిస్తున్నారంటే ఇంకా 3 వారాలు ఉంది. ఈ 3 వారాలు కూడా ఎంత అంగరంగ వైభవంగా హైదరాబాద్ అంతా దద్దరిల్లబోతుందనేది క్లియర్గా తెలుస్తున్న మాట. స్వామి, ఎన్ని సంవత్సరాలుగా మీరు బోనం ఎత్తుతున్నారు? నేను గత 10 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటున్నాను. యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ నా మనస్ఫూర్తి శనార్థులు చెప్పుకుంటున్నాను. ఇవాళ గోల్కొండ జగదాంబిక అమ్మవారి 2వ వారం గోల్కొండ బోనం జరుగుతుంది. ఎంత ఘనంగా జరుగుతుందో చూస్తున్నారు. అమ్మకి అంతమంది భక్తులు అంటే అమ్మ జగదాంబిక కాబట్టి ఊడు వాడ తరలి బోనాలు తీయడానికి వస్తున్నాము. నేను బల్కంపేట వాసిని, బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఉంటాను. పుట్టు పూర్వం బల్కంపేట నాది. బల్కంపేటలో బోనం చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ నేను గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం చేసి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అమ్మవారికి కళ్యాణం చేసి ఆ రోజు కూడా అమ్మవారికి బోనం సమర్పించి, ఉజ్జయిని మహంకాళమ్మకు బోనం సమర్పించి, లష్కర్ మహంకాళమ్మకు కూడా బోనం సమర్పించి మా ఇంట్లో బోనాలు చేసి అక్కడికి ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ప్రతి దేవతకి బోనం చేసుకొని సంతోషంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ పొంది ఒకటే కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా, దేశమంతా చల్లగా ఉండాలి, మేము మా పాడి పంటలు అందరూ దేశవ్యాప్తంగా రైతులు అందరూ చల్లగా బతకాలి, దేశమంతా బాగుండాలి, అందరూ బాగుండాలి. మీరు చూస్తున్నారు రాష్ట్రంలో టెర్రరిజం ఎంత ఎక్కువైపోతుంది, హత్యలు, దారుణాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. అమ్మ అవన్నీ తగ్గించమ్మా, దేశంలో ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అందరినీ చల్లగా కాపాడు తల్లి. థ్యాంక్ యూ. చూసాం కదా, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బోనం సమర్పిస్తూ ఉన్నాము జగదాంబిక అమ్మవారికి. అందరినీ కూడా చల్లగా చూస్తుంది అమ్మవారు అని చెప్పేసి దీవెనలు ఇస్తూ ఉన్నారు. ఈ ఆషాఢ మాసం బోనాలకు మాత్రము అద్దంకి దయాకర్ గారు ఇచ్చేశారు గోల్కొండ కోటకి. అడిగి తెలుసుకుందాం సార్, ఈ సంవత్సరము ఎలా ఉండబోతుందంటారు? అమ్మవారి బోనాలు హైదరాబాదు స్పెషల్. సో ప్రతి ఏడు కూడా అది మరింత పెరిగిపోతుంది. గోల్కొండ అమ్మవారి మొదలై ఉజ్జయిని వరకు జరిగే మహంకాళి బోనాలు చాలా పెద్ద ఎత్తున, లాల్ దర్వాజా కానీ పెద్ద ఎత్తున జరుగుతాయి. దీని తర్వాత పల్లెల్లో కూడా మరో మాసం జరిగే ఈ ఆషాఢ బోనాలు ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నది. అన్ని దేవాలయాలకు కూడా మనం బోనాలు మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఉడతా భక్తిగా ప్రభుత్వ సహకారం కూడా జరుగుతున్నది. కాబట్టి భక్తులు ఈ నెల రోజుల పాటు అమ్మవారి సేవలో ఒక రకంగా వాళ్ళ యొక్క భక్తిని ఏ విధంగా చాటుతారనే దానికి అద్దులే ఉండవు హైదరాబాద్ బోనాలకు. కాబట్టి హైదరాబాద్ బోనాలు వరల్డ్ ఫేమస్గా ఉన్న దీన్ని మరింత అన్ని ఇక్కడ ఏంటంటే అందరూ కలిసి చేసుకుంటారు, హిందూ ముస్లిమ్స్ అంతా కలిసి చేసుకుంటారు. కమిటీలో కూడా మీరు చూస్తే పీస్ కమిటీలో. సో ఇది మత సామరస్యానికి కూడా ఒక ప్రతీక.
బోనాలు అనేది అంటే హైదరాబాద్ బ్రాండ్ అంటే హైదరాబాదీలు అందరిది. హైదరాబాద్ అంటే మినీ ఇండియా. కాబట్టి ఇలాంటి ఉత్సవాలు మరింత జరిగి మత సామరస్యంతో పాటు మానవత్వాన్ని పరిడవిల్లే విధంగా అందరూ కలిసి ఉండడం అనేది ఇక్కడ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు కూడా అక్రమాలు అన్యాయాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. క్రైమ్ అంటే అమ్మవారికి ఏం కోరిక? అమ్మవారి దీవెన ఉంటే, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. నేను వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మార్పును తీసుకురావాలి. క్రిమినల్ రేట్ను తగ్గించడానికి అమ్మవారి పెద్ద ఎత్తున ఆమె అనుగ్రహం ఉంటే తప్పితే కలవదు. బట్ ఏది ఏమైనా సరే భక్తితో కొంత అది తగ్గే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మనసు నిర్మలంగా ఉండడానికి దేవాలయాలు కానీ ఆధ్యాత్మికత కానీ ప్రోత్సహిస్తుంది. అది హిందూ సాంప్రదాయాల్లో అది ఇన్బిల్ట్ మన డిఎన్ఏలోనే ఉన్నది. కాబట్టి శాంతికి సామరస్యానికి హిందూ మతం ఈరోజు ప్రపంచంలోనే పేరు. దాన్ని కొనసాగించి హిందూ మన సనాతన ధర్మం యొక్క ఏవైతే డిఎన్ఏ ఉందో వాటిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. హింస మన ప్రవృత్తి కాదు. కాబట్టి కుటుంబ హింసనైనా, సామాజిక హింసనైనా, రాజకీయ హింసనైనా ఏవి కూడా ఉండకూడదని నేను కోరుకుంటాను. మేడం మీరు చెప్పండి, ఎందుకంటే ఈ పాటికి ఆల్రెడీ జూన్లోనే వర్షాలు స్టార్ట్ అవ్వాలి. ఇప్పటి వరకు కూడా వర్షాలు రాకపోవడంతో చాలా మంది రైతులు ముఖ్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆషాఢ మాసం బోనాలు వచ్చినాయంటే మరి అమ్మవారి కరుణిస్తుంది అంటారు. దీనికి ఏం చెప్తారు? ఈసారి ఎలినా ప్రభావం ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో, అందుకే వర్షాలు రావట్లేదు. అయినప్పటికీ అక్కడక్కడ మనకి ఇక్కడ కంటే కూడా అంటే అవుట్స్కర్ట్స్లో, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో మంచిగా వర్షాలు కురుస్తున్నాయి. సో మొట్టమొదటిసారిగా ఇక్కడ గోల్కొండ రేణుక ఎల్లమ్మ బోనాలు అనేవి చాలా ఫేమస్. సో అందరికీ ప్రజల మీద ఆమె ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందని, ప్రజలందరూ కూడా ఏ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ సమస్యల నుండి బయటపడాలని ఆ రేణుక ఎల్లమ్మని కోరుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో మనకి ఈ యొక్క పూజ అనేది అంటువ్యాధుల కోసం జరుగుతూ మనకు అది ఆచారం అన్నమాట. అంటువ్యాధులు అనేవి రాకుండా ఉండడానికి అమ్మగారిని, రేణుక ఎల్లమ్మ గారిని కోరుకుంటారు జనము. సో మొట్టమొదటిగా జరుగుతున్న ఈ గోల్కొండ బోనాలు అనేవి ఫేమస్, మన ఈ సౌత్ ఏషియాలోనే ఫేమస్ అన్నమాట. సో ఆ అమ్మవారిని నేను ఈరోజు ఏవైతే ప్రజలు సతమతం అవుతున్నారో, ఇప్పటికీ చాలా అరాచకాలు పెరుగుతున్నాయో అవన్నీ తగ్గాలని, ప్రజలందరూ కూడా సామరస్యంతో సుఖశాంతులతో శాంతియుతంగా ఉండాలని నేను ఈరోజు ఈ రేణుక ఎల్లమ్మ గారిని కోరుకోవడానికి ఇక్కడ విచ్చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఎందుకంటే ఇప్పటికిప్పుడే మరి వర్షాల గురించి మాట్లాడుకున్నాం. వర్షాలు సంభవించాలని చెప్పేసి కూడా కోరుకున్నారు. కాబట్టి వర్షాలు రానే వస్తున్నాయి. ఓ పక్క వర్షం కురుస్తుంది, ఓ పక్క బోనాల సందడి జరుగుతూ ఉంది. మరి చూడాలి ఈ రోజు నుంచైనా కానీ వర్షాలు సకాలంలో విచ్చేస్తాయని చెప్పేసి కూడా రైతులకు అండగా నిలబడతారు. ఈ వర్షం నిజంగా అమ్మవారి కృపా కటాక్షమే కలుగుతుందేమో అని చెప్పేసి కూడా ఆశిస్తున్నాము. మరి ఎర్రబెల్లి దయాకర్ గారు కూడా అన్నారు, ఖచ్చితంగా ఈసారి వర్షాలు కురుస్తాయి, సకల రోగాల నుంచి ప్రజలను అమ్మవారు కాపాడుతుంది. ఖచ్చితంగా కూడా ఈ ఆషాఢ మాస బోనాలు అయితే చాలా ఘనంగా కూడా జరగబోతున్నాయి హైదరాబాద్ నగరంలో అని కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఆ తల్లి కృపా కటాక్షాలతోటి వర్షాలు కూడా భారీ ఎత్తున సంభవిస్తాయని అనుకోవచ్చు. మరి ఇప్పుడైతే అంగరంగ వైభవంగా బోనాల సందడి కొనసాగుతూనే ఉంది. ఇంకా 3 వారాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు హైదరాబాద్ నగరంలో బోనాల పండగ అనేది తెలుస్తుంది.